ఆపిల్ కాయ టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్ అనమాట. సో లొకేషన్ చూడండి. మనం ఇప్పుడు ఆ కొండల కింద అయితే లోడింగ్ అవుతుంది. మనము దగ్గరికి వెళ్తాము, చూపిస్తాను అది కూడా. సో గాయస్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో ఉండేది స్నో. సో మన బండి అయితే ఇక్కడ నిలబెట్టినాము. వీడియో దేకరా. సో మన లోడింగ్ పాయింట్ వచ్చేసి అదే అనమాట. మన యోగి బండి కూడా వచ్చేసింది. యోగి బండి అయితే ఫ్రంట్లో అయితే వెళ్తాను చూడండి. సో నిదానంగా అయితే ఎక్కుతుంది అనమాట. ఇక్కడ ఒక బండి అయితే పంచర్ అయిపోయింది. సో అందువల్ల అయితే స్లో అయిపోయింది ఇది బండి. తెల్లవారుజామున 5 గంటలు అయితే అవుతుంది. మొత్తం 3 బండ్లు అయితే 3 డ్రైవర్లు వాంచుకొని వచ్చేసినాము. సో జమ్మూ కాశ్మీర్ బార్డర్ లేక వచ్చామన్నమాట, పంజాబ్. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే పంజాబ్, రైట్ సైడ్ వెళ్ళినామంటే జమ్మూ. ఇక్కడ డీజిల్ వచ్చేసి 81 రూపాయలు అయిందనమాట. అందుకని ఇక్కడ డీజిల్ అయితే పట్టిస్తాము ఫుల్ ట్యాంకు. తందూరి రోటీను, పన్నీర్ బటర్ మసాలా అయితే వేపాము. బ్రో ఎట్లుంది బ్రో? సేమ్ మా ఊరు టేస్ట్ ఉంది కూడా. మంచిగా ఏ విఐపి. సో హై క్లాస్ ఇది ఫ్రూట్. సో మనమైతే ఒక బాక్స్ అయితే తీసుకున్నాము. ఆపిల్ కాయలో కాశ్మీర్ కాయ, యాపిల్ కాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటూ ట్రక్ వ్లాగ్స్. ఇప్పటికి మనకైతే లోడ్ అయితే దొరికింది. ఎక్కడికంటే రాజస్థాన్కి. సో ఆపిల్ కాయ లోడు. మన బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా బండ్లు. సో మన బండి కోలార్ బండికి అయితే ఇంకా లోడింగ్ అయితే చెప్పలేదు. మనమైతే చేసుకొని వద్దాము. వెళ్తామంటే వాళ్ళే మధ్యలో అయితే జాయిన్ అవుతారు ఎక్కడో చోట. సో వెళ్తా ఉన్నాం. ఇక్కడే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉన్నాయి. అక్కడ పోయేసి స్లిప్ అయితే రాపించుకొని వచ్చాను, లోడింగ్ స్లిప్. సో ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. మన చందుబ్రో అయితే ఉన్నాడు బండ్లో. ఇంకా లోడింగ్ పాయింట్లో కలుద్దాం డైరెక్ట్గా. లొకేషన్ అయితే పెట్టారు. మన లోడింగ్ పాయింట్ అయితే ఇక్కడి నుంచి పుల్వామా దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అయితే పోవాలి లోడింగ్ పాయింట్కి. సో మన చందుబ్రో చూడండి, రైస్ అయితే వేస్తా ఉన్నాము. అర్జెంటుగా అయితే లోడ్ వచ్చింది. లోడింగ్ స్లిప్ అయితే తీసుకొని దనదన అయితే వెళ్తున్నాము. సో లోడింగ్ ఆడ అయితే కానీ లేకపోయినా కూడా మేము అయితే ఇంకా కూర అయితే చేసుకోవాలా, కర్రీ అయితే చేసుకొని తిని రెస్ట్ తీసుకుంటాము. మధ్యలో మళ్ళీ కూరగాయలు కూడా తీసుకోవాలా. చూడండి ఆపిల్ కాయల చెట్లు ఎట్లున్నాయో. ఇప్పుడు ఇంకా పూత పూస్తుంది. ఇది అన్సీజన్ అనమాట. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో ఉంటాయి కదా, అవి ఫ్రూట్స్ అయితే ఎత్తుకొస్తాం ఆపిల్ కాయలు. ఇవి ఇంకా 4 months పడుతుంది అంట రావడానికి. చూద్దాం, మళ్ళీ సీజన్లో అయితే వద్దాం. అక్టోబరు, నవంబరు అప్పుడు ఇంకా బాగుంటుంది. బాడీకి కూడా ఇప్పుడు ఎక్కువ రేట్ అనమాట. మన ముందర చూడండి మంచు కొండలు ఎట్లా ఉన్నాయో. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నా మొబైల్లో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ఆపిల్ ఫోన్ ఎత్తుకొని వస్తా. ఆపిల్ కాయలు అన్నీ తీస్తా బాగా. ఇటు చూడండి పిల్లలంతా చూడండి, పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుతున్నారు క్రికెట్. ప్యాడ్లు వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని. సో ఇప్పుడైతే ఫెస్టివల్, అందుకనే చూద్దాం. లోడింగ్ పాయింట్ దగ్గర మంచి ఉంటుందంట. ట్రాన్స్పోర్ట్ అన్న అయితే చెప్పాడు, ఉంటే చాలా మేలు. చూడండి కన్స్ట్రక్షన్ మొత్తం చక్కెళ్ళు అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి మొత్తం వుడ్తోనే కట్టింటారనమాట. ప్లేస్లో చూసేదానికి అద్భుతంగా కనిపిస్తాయి. ఒక కిలోమీటర్ పోయేసి. సో ఇక్కడ చూడండి మంచు ఎట్లా ఉన్నదో పైన. ఇదంతా మంచే. అంతా చుట్టూ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అవి కొండల పైన ఉన్నాయి, మనం కొండల కింద ఉన్నాం అంతే తేడా. సో లొకేషన్ చూడండి. మనం ఇప్పుడు ఆ కొండల కింద అయితే లోడింగ్ అవుతుంది. మనము దగ్గరికి వెళ్తాము, చూపిస్తాను అది కూడా. సో చుట్టూ కొండలే అనమాట, మంచు కొండలు. అక్కడికి వెళ్ళలేదు అనేదే బాధ. సో మన బండిని అయితే సైడ్కి నిలిపేసి కూరగాయలు అయితే తీసుకుంటున్నాము. మన చందుబ్రో అయితే తీసుకుంటున్నాడు చూడండి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి,
కురుకురేలు అన్నీ ఉన్నాయి, ఒకటి అన్నీ తీసుకుంటే టైంపాస్కి. ఏమి భయ్యా కేలా हाफ डजन आप छे ये अंगूर मेरा गांव से आता है. यहाँ पता है कितने का क्रेट? చూడండి మన ఊరి నుంచి వచ్చిన ద్రాక్షి. సో మన పులివెందల అట్టికాయలు చూడండి. ఎంతుందో చూడండి అట్టికాయ. చూస్తే అట్టికాయలే. సో ఇంకా ఇటు నుంచి ఒక 5-6 కిలోమీటర్లు పోవాలా లోడింగ్ పాయింట్కి. ఇప్పుడు పోయినా సాయంత్రమే. సో గాయస్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఉండేది స్నో. సో మన బండి అయితే ఇక్కడ నిలబెట్టినాము. వీడియో దేకరా. సో మన లోడింగ్ పాయింట్ వచ్చేసి అదే అనమాట. సో రేకులు కనిపిస్తున్నాయి కదా అవి, ఇక్కడ స్నో. మనం ఇప్పుడు పోయేసి లెఫ్ట్ తీసుకోవాలా. ఇక్కడ చూడండి ఎలా ఉన్నది ఏం కథ ప్లేస్ అనేసి. సో కొండ వారే అయితే మంచి అయితే ఉన్నది చూడండి ఇటు పక్కనే. సో మన బండి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఫామ్ షీట్లు అయితే తీసుకొని ఈ లోపల మండీ లోపలికి అయితే పోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చరల్ ప్లానింగ్ అండ్ మార్కెటింగ్, ఫ్రూట్స్, యాపిల్స్. వెయిట్ చేస్తున్నాము, ఇంకా పిలిచలేదు, పిలిస్తే లోపలికి వెళ్తాం. సో మన 2 బండ్లకి అయితే లోడ్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ ఫామ్ సీట్ అయితే వేసారు చూడండి ఆ బండికి, మన బండికి కూడా వేసి లోడ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది కోల్డ్ స్టోరేజ్ నుంచి అయితే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి లోడ్ అవుతున్నాయి. సో మామూలుగా అయితే తోటలో లోడింగ్ అవుతుంది. ఇదంతా కోల్డ్ స్టోరేజ్ లోపల ఏం కనిపించదు మనకి. తీసా ఉన్నదే అక్కడ ఒక పాయింట్ అయితే లోడ్ అయిపోయింది. మళ్ళీ ఒక 100 బాక్సులు వేరే ఐటమ్ వేయాలని వేరే చోటుకైతే పిలుచుకొచ్చారు. మళ్ళీ 15 కిలోమీటర్లు. సో అంతా చిన్న రోడ్లు, చాలా కష్టం అనమాట, బండి కట్టు కావు. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఒక చుక్క లేవు, మొత్తం రాళ్ళన్నీ కొట్టుకొని వచ్చినాయి. సో మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే వచ్చామన్నాం కదా, ఇదే కోల్డ్ స్టోరేజ్ ఇటు పక్క కూడా ఇవంతా. సో ఇక్కడ ఒక 100 బాక్సులు వేసుకునేసి దౌడు ఇంకా. మార్నింగ్ మన ముందర ఉండింది కదా వెహికల్ ఐచరు. సో అది కూడా అటుపక్క అయితే అవుతుంది, ఆ లారీ అవతల లోడు, అది కూడా చూపిస్తాను. 2 ఒకేసారి బయలుదేరుతాము. సో ఇక్కడ చూడండి ఇది ఇంకో కోల్డ్ స్టోరేజ్ అనమాట. సో ఒక భోజనం అయితే చేసేసి బండి అక్కడ రివర్స్ అయితే పెట్టాలి. 100 బాక్సులు అయితే వేసుకునేసి బయలుదేరడమే. ఇంకా మన బండిని అయితే అక్కడ లోడింగ్కి అయితే పెట్టేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాను. ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మన యోగేష్ అయితే వచ్చాడు. యోగేష్ కూడా లోడ్ అయితే సెట్ అయింది. సో మొత్తం అన్ని బండ్లకి ఒకేసారి లోడ్ అవుతుంది అనమాట. అన్ని బండ్లు లోడ్ చేసుకుని అయితే ఒకేసారి అయితే బయలుదేరడానికి అయితే ట్రై చేస్తాము. ఇక బండి దగ్గరికి వెళ్దాం. సో లోడ్ అయితే అయిపోయింది, అక్కడి నుంచి అయితే బయలుదేరేసి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా లొకేషన్, మొత్తం ముందరంతా మంచి చుట్టూ. సో చుట్టూ ఉందన్నమాట. ఇంకొంచెంసేపట్లో అయితే వదిలేసి వెళ్ళిపోతాము. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అయితే ఈటికి వస్తామన్నమాట. అప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే మంచులోకి పోయేసి యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయంటే స్పోర్ట్స్ కానీ, పారాగ్లైడింగు, మొత్తం స్కేటింగు అన్నీ చేస్తాము. సో అందువల్ల అయితే ఈరోజు అయితే లోడ్ దొరికిందనేసి ఇక్కడికి నుంచి ఇక్కడికే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇప్పుడు రంజాన్ అనమాట, దగ్గరలో రంజాన్ ఉంది. ఇక్కడ కనీసం వారం రోజులు ఆల్టింగ్ ఉండలేమని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. లెఫ్ట్ సైడ్లో చూడండి మొత్తం ఫ్లవర్స్ అవి ఎలా ఉన్నాయి చూడండి. ఇవి వాళ్ళు పెంచుతారో లేదో తెలియదు కానీ అవి ఏంటో అర్థం అవ్వడంలే ఏంటో అనేసేవి. నాకు తెలిసి అవి ఇక్కడే తీసింటారు అనుకుంటా. సో డ్రమ్ములు అయితే హీట్ అయినాయి, అందువల్ల అయితే సైడ్కి అయితే ఆపాము. మన బండి ఇంకోటి ఐచరు. ఇంకా వెనకాల అయితే 2-3 బండ్లు వస్తున్నాయి. ఒక బండి అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోయింది అనమాట నిలుపుకోకుండా. సో ఆ బండి కూడా ముందర ఉన్నది. ఇక్కడ ఒక ఛాయ్ తాగేసి వచ్చి ఉన్నాను అనమాట బండి దగ్గర. సో మన బండి అయితే ఇక్కడైతే వస్తున్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ వస్తే అన్నీ మళ్ళీ ఒక ఛాయ్ తాగేసి ఇంకా కంటిన్యూగా అయితే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో నాది యోగేష్తో వచ్చేసి రాజస్థాను జైపూర్కి లోడు. ఇంకా ఇవంతా దగ్గరే అనమాట. పంజాబ్కు 2 బండ్లు పంజాబ్కి, 2 బండ్లు వచ్చేసి జైపూర్కి.
ఇంకో బండి పోతా ఉంది, అది వచ్చేసి ఇక్కడే అక్కడ దగ్గర. మన యోగి బండి కూడా వచ్చేసింది. యోగి బండి అయితే ఫ్రంట్లో అయితే వెళ్తాను చూడండి. సో నిదానంగా అయితే ఎక్కుతాను అనమాట. ఇక్కడ ఒక బండి అయితే పంచర్ అయిపోయింది. సో అందువల్ల అయితే స్లో అయిపోయింది ఇది బండి. చూడండి గ్రాఫిక్స్ ఎట్లా ఉన్నదా. సో టోల్ గేట్ దాటేసిన తర్వాత అయితే మళ్ళీ టన్నల్లోకి అయితే వచ్చాము. సో టోల్ గేట్ దగ్గర అయితే ఓవర్లోడ్ వచ్చిందన్నారు. ఆడ ఉండేది 7 టన్నులు. సరే అని చెప్పేసి కాటా మీదకి అయితే ఎక్కించాను. టోటల్ వచ్చేసి మొత్తం బండి వెయిట్తో సహా మనకి 14 టన్నులు ఏమో వచ్చింది అంతే. సో అందువల్ల అయితే వదిలేసి మళ్ళీ ఈడ కెమెరా ఉందని చెప్పేసి ఛానల్ ఏది అది ఇది అనేసి అడిగారు. సో ఛానల్ అయితే చూపించాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. సో మన యోగేష్ బండి అయితే వెనకాలే వస్తుంది, బ్యాక్ సైడ్. అది కూడా ఇక్కడ చూడండి, ఓవర్టేక్ చేయకోకుండా మధ్యలో అంతా ఇవి పెట్టేసినారు అనమాట. ఇక్కడ గ్రీన్ మార్క్, యారో మార్క్ అనిపిస్తుంది, ఇక్కడే పోవాలి దీని కిందనే. లేదంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి నిదానంగా అయితే వెళ్తాము. చూడండి టన్నల్లో అయితే ఏ వెహికల్స్ లేవు, మన బండి ఒకటే వెళ్తా ఉంది. తెల్లవారుజామున 5 గంటలు అయితే అవుతుంది. మొత్తం 3 బండ్లు అయితే 3 డ్రైవర్లు వాంచుకొని వచ్చేసినాము. సో బ్రో నీ పేరు? అమరేష్ అన్నది వచ్చేసి ఐచరు, మందీప్ భారత్ బెంజు, మన యోగేష్ బ్రోది భారత్ బెంజు. మేము 3 తోలుకు వచ్చాము. ఇప్పుడు అంతా డ్రైవర్లు చేంజ్ అవుతారనమాట 3 బండ్లకి. సో నాన్ స్టాప్గా నిన్న సాయంత్రం 6 గంటలకు ఎత్తుకుండే వాళ్ళము, మార్నింగ్ 5 గంటల వరకు బండ్లు ఎవరికి లేదో డ్రైవర్లకి. ఇప్పుడు అంతా ఎక్స్చేంజ్, హైవేకి వచ్చేసినాము. ఇప్పుడు అంతా ఆఫ్ రోడింగ్ అయితే అయిపోయింది. ఎక్కడైనా ఇంకా బార్డర్లో అయితే డీజిల్ పట్టుకుంటాం, ఇక్కడ డీజిల్ అయితే తక్కువ, అందుకే. పురోగనా సో జమ్మూ కాశ్మీర్ బార్డర్లోకి వచ్చామన్నమాట, పంజాబ్. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే పంజాబ్, రైట్ సైడ్ వెళ్ళినామంటే జమ్మూ. ఇక్కడ డీజిల్ వచ్చేసి 81 రూపాయలు అయిందనమాట. అందుకని ఇక్కడ డీజిల్ అయితే పట్టిస్తాము ఫుల్ ట్యాంకు. సో మన యోగేష్ బండి ఇది, మన బండి ఇది, మన చందు బ్రో అయితే పట్టిస్తున్నాడు. బ్రో ఫుల్ ట్యాంకా ఎంత ఉంది రేటు? చూడండి 81.552, ज़्यादा कम है. ಕಾಶ್ಮೀರ್ ಟು ಕನ್ಯಾಕುಮಾರಿ. ಗುರು ಕನ್ಯಾಕುಮಾರಿ ಹೋಗಿದೆಯಾ? ವೀಲ್ ಕ್ಯಾಪ್ಲು ಉಸ್ಪಿನಯ್ಯಿ ಬಂಡಿವೆ ಇಲ್ಲಿ ನೋಡು. ఆహా ఓహో, అంతా దుమ్ము పెట్టిపోయింది ఘాట్ రోడ్లో, మామూలుగా లేదు దుమ్ములు అయితే. సో పెట్రోల్ బంక్ చూడండి ఎట్లున్నదో. ఓ పక్క నిద్ర రాలేదు, నిద్రపోవాలి, ఏం చేయాల, మళ్ళా తోలాల బండి. సీసీ కెమెరాలు చూడండి ఎన్ని ఉన్నాయి. స్టోర్ కూడా ఉన్నది. నాకు వీడియో మాಡು తెలుతా ಇದೆ ಅಂತ. चला दो हल्का सा, चला दो हल्का सा और चला दो, సో ఇప్పుడైతే పతాన్కోట్ దగ్గర అయితే ఉన్నాము, అంటే పంజాబ్ బార్డర్ దగ్గర. మన చందు బ్రో అయితే భారత్ బెంజ్ షోరూమ్ కనిపించే వాళ్ళకే యాడ్లో అయితే వేస్తున్నాడు అనమాట, తీసుకొని వచ్చి. సో నిద్రపోతున్నాను నేనైతే, యోగి అయితే కూడా నిద్రపోతున్నాడు. సో యాడ్లో అయితే వేస్తున్నాము. బ్రో ఎంత వేసినాడు?
12.60 ఒకటే ఒకటి ఉంది కదా బకెట్, లాస్ట్ బకెట్. మా దాంట్లో కూడా డైరెక్ట్ అస్సామే కథ, ఇంకా యాదంటే అది వేయకూడదు. దీంట్లో ఇది ఉన్నది కదా 32 అనేసి, AUS 32 అనేసి, ఇది 32 ఉండాల కరెక్ట్గా. 1260 అది రేటు, మ్యానుఫ్యాక్చరింగ్ రేటు. యావంటే వేసినామంటే సైలెన్సర్ బ్లాక్. చూడండి నైట్ అయితే కనపడలేదు, బట్ చూడండి పగలు ఇంచుమించు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో అన్లోడ్ అవుతాయి. చూద్దాం, మళ్ళీ బెంగళూరు వరకు ఇద్దరం ఒకేసారి కలిసి వెళ్ళిపోతాం. మనవాడు పనుకున్నాడు యోగి. సో గాయస్, ఇప్పుడైతే పంజాబ్ జలంధర్లో అయితే ఉన్నాము. జలంధర్లో వచ్చేసి ఆలుగడ్డ ఎక్కువ పండిస్తారనమాట. ఇక్కడ పోతున్నాయి కదా ట్రాక్టర్లో ముందర. చూడండి ఎన్ని మూటలు వేసుకొని వెళ్తుంది, అంతా డబల్ టైర్లు ట్రాక్టర్కి. సో మన చందు బ్రో అయితే కంటిన్యూగా అయితే డ్రైవ్ చేసుకుని వస్తున్నాడు మార్నింగ్ నుంచి. మన యోగి బండి వచ్చేసి వెనకాల అయితే వస్తుంది. యోగేష్ వాళ్ళ డ్రైవర్ అయితే తీసుకొస్తున్నాడు బండిని. యోగి పనుకున్నాడు. ఎక్కడన్నా బండి ఆపుకొని టిఫిన్ లేదంటే భోజనం చేసి బయలుదేరాలా. ఈ టాటా ఏసీ స్పీడ్ పోవాలా ఏం పోవాలా చూడండి. ఒక టాటా ఏసీకి ఎంత లోడ్ వేసినారు, బుల్లోరా లోడ్ వేసినారు. అట్టికాయలు మొత్తం అంతా అట్టికాయలు. పంజాబ్ అంతా ప్రశాంతంగా ఉంది. ఇది వచ్చేసి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. సో ఇంజనీరింగ్ అనమాట. మన వాళ్ళు అయితే చాలామంది అయితే ఇక్కడ ఉన్నారనమాట. అంటే మన ఆంధ్ర, కర్ణాటక, మొత్తం తెలంగాణ స్టూడెంట్స్, LPU అంటారు షార్ట్కట్లో. మొత్తం ఇక్కడ ఈ యూనివర్సిటీలో చదివిండే వాళ్ళంతా ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోయినారనమాట. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ కూడా అయితే చదివి ఉన్నారు. కాలేజు చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, LPU. ఆపిల్ కా టేస్ట్ అయితే మామూలుగా లేదు, ఎక్సలెంట్ అనమాట. సూపర్ డూపర్. సో గాయస్, ఇప్పుడు మనమైతే అంబాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి మొత్తం గోధుమలు పండిస్తున్నారు. ఉన్నాయి కదా, అంతా గోధుమలు అనమాట. మొత్తం ఎక్కడ చూసినా గోధుమలు. మన సైడ్ ఎక్కువ వరి పండిస్తారు కదా, ఇక్కడ గోధుమలు ఎక్కువగా పండిస్తారు అనమాట. మాకు రైస్ కూడా దొరకడం లేదు అసలుకి. బండ్లే కొనుక్కుందామంటే మొత్తం అంతా చూడండి ఎన్ని ఎకరాలు అట, చూసే కొద్దీ అంతా గోధుమలే. సో గాయస్, అంబాల దాటుకొని హైవే లెక్క అయితే వచ్చాము. సో ఎక్స్ప్రెస్ వే చాలా బాగుంది అనమాట. హైవే మాత్రము, హైవే పక్కనే అయితే మనకి మంచి రెస్టారెంట్ అయితే ఉన్నది. సో ఈ రెస్టారెంట్లో పోయేసి పంజాబీ చికెన్ భలే ఉంటుంది రెడ్ కలర్లో. సో పంజాబీను రోటీ తీసుకొని అట్లాగే చికెన్ తీసుకుని వస్తాము. చూడండి ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. పక్కనే పెట్రోల్ బంకు. పోయేసి ఇక లాగిచ్చేద్దాం. స్టార్ హైవే అటుపక్క కూడా ఒక డాబా ఉంది, చాలా బాగున్నాయి ఇటుపక్క హైవేలో. అంతా ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయి ఉంటారు అనమాట ఇటుపక్క వాళ్ళు. సో అక్కడ సెటిల్ అయ్యి ఉండే వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న బిజినెస్లు పెట్టింటారు అనమాట. సేమ్ ఫారిన్ లుక్కే ఉన్నది చూడండి. కడుపులో కాలుతుంది, పోయి లాగిస్తాం. సో వాటర్లోకి అయితే ఎంటర్ అయినాము. ఆర్డర్ అయితే ఇచ్చేసినాము తందూరి రోటీ. సో ఇక్కడ చూడండి ఎట్లున్నదో, ఎక్సలెంట్గా ఉన్నది, లగ్జరీ. సో తందూరి రోటీను పన్నీర్ బటర్ మసాలా క్యాన్సిల్ చేస్తాను నేను. అది తందూరి రోటీను పన్నీర్ బటర్ మసాలా అయితే చెప్పాము. బ్రో ఎట్లుంది బ్రో? సేమ్ మా ఊరి టేస్ట్ ఉంది. మీ ఊరి టేస్ట్ ఉందా? చూడాలా, నేను ట్రై చేయాలా. సో దుమ్ము లేపినారంట, చూద్దాం ఎట్లుంది ఏం కథ టేస్ట్ అనేసి.
హోటల్లో అయితే డిన్నర్ చేసి నేనైతే బండి తీసుకొని ఒక 100 కిలోమీటర్లు అయితే వచ్చాను హైవేలో. ఇంకా మన చందు బ్రోకి అయితే ఇచ్చేసాను అనమాట. చందు బ్రో పనుకొని ఉన్నాడు. సో నిద్ర అయితే హెవీగా అయితే వస్తుంది. సో 2 అవర్స్ అయితే డ్రైవ్ చేశాను. మన చందు బ్రో ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాడు అనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఒక 170 కిలోమీటర్స్ అయితే పోవాలి అన్లోడింగ్ పాయింట్కి. ఈజీగా వెళ్ళిపోతాము తెల్లారికి. ఒక టైం వచ్చేసి 11 అవుతుంది అంతే. ఎక్స్ప్రెస్ వే. సో మార్నింగ్ వచ్చేసి 4:30 అవుతుంది టైము. మన షాప్ నెంబర్ చూసుకుందామని అయితే వచ్చాను. మొత్తం B40 అనేసి అటుపక్క ఉన్నది. మార్కెట్ అయితే ఖాళీగానే ఉంది. మన బండి రోడ్డు మీద ఉన్నది. సో బండి తీసుకొని పోయేసి అక్కడ పెట్టేసినామంటే వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా అన్లోడ్ చేసుకొని ఫోన్ చేస్తే 7 గంటలకి అన్లోడ్ చేస్తామన్నారు. ఇప్పుడైతే 4:30, 4:45 అవుతుంది. మన బండి ఇక్కడ ఉన్నది. ఇటు నుంచి బయలుదేరేసిపోదాం. మన చందు బ్రో అయితే నిద్రపోతా ఉన్నాడు. 3 గంటలకేమో ఇచ్చాడు బండి. నేను తీసుకొని వచ్చా ఒక 60 కిలోమీటర్లు డ్రైవ్ చేసి. మన చందు బ్రో కూడా చాలా దూరం అయితే డ్రైవ్ చేశాడు. అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు. బయలుదేరేసి వెళ్ళిపోదాం. ఇట్లా పోయేసి మళ్ళీ అటు తిరుక్కోవాలి అంతే. సో మనం వేసుకొచ్చిన షాప్ వచ్చేసి B40 ఇక్కడ ఉన్నది కదా ఎదురుగా. సో దీని ఎదురుగానే వీళ్ళకి ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ దింపుకుంటారు అనమాట. మనం తెచ్చిండే అటు చూడండి. 2 ఐటెంలు ఫ్రెష్ కింగ్ ఒక ఐటము. ఈ 100 బాక్సులు మాత్రం ఇంకొక ఐటమ్. ఎన్నో చూడండి. ఇక్కడ వీళ్ళు దింపుకుండేటప్పుడు అయితే లెక్కేసుకోవాలి మనము, లేదంటే స్వాహా చేస్తారు. సో ఇవి మనం తెచ్చిన యాపిల్ చూడండి ఎట్లున్నాయో ఫ్రెష్గా. విఐపి. సో హై క్లాస్ ఇది ఫ్రూట్. విఐపి అనేది ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. ఫస్ట్ వీళ్ళు శాంపుల్స్ తీసుకుంటారు అనమాట, ఎన్ని ఐటెంలు వచ్చినాయి అనేసి. సో ఐటెంలు మాత్రం ఇక్కడ పెట్టి బాక్సులు అన్నీ ఇక్కడ దింపుకుంటేస్తారు. మళ్ళీ వాళ్ళకి కావాల్సింది అడిగి ఇచ్చేస్తారనమాట కస్టమర్లకి. సో చూడాలి ఎంతసేపు అవుతుంది అన్లోడ్. నాకు తెలిసి కరెక్ట్గా 1 అవర్లో అయిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. అంతా ఫెస్టివల్, రంజాన్ ఫెస్టివల్ అనేసి దింపుకొనేసి బిన్న బాడికి ఇచ్చేస్తే వెళ్ళిపోతాం మనము. మన బండిలోటి అయితే సైడ్లో అయితే దింపుకుంటున్నారు, చూస్తున్నారు కదా అన్న వాళ్ళు. సో ఇక్కడ దింపుకొని అన్నీ కింద పెట్టుకుంటారు అనమాట, అందరికీ కనిపించేలాగా ఇట్లా. సో శాంపుల్కి అయితే వెనకాల పెట్టారు కదా, చూశారు కదా. ఆ శాంపుల్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క ఐటము ఒక్కొక్క చోట అంతా పెట్టుకునేస్తారు. వచ్చిన వాళ్ళకి అట్లా తీసేసి చేసి పంపిస్తూ ఉంటారు అనమాట. దింపేస్తే తొందరగా మళ్ళీ లోడ్ అయితే మాట్లాడుకోవాలి ఇక్కడి నుంచి. చూద్దాం ఎక్కడికి మాట్లాడతాం ఇంకా అనేసి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో మనమైతే ఒక బాక్స్ అయితే తీసుకున్నాము. యాపిల్కాయలో కాశ్మీరకాయ, యాపిల్కాయ. సో చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా చల్లగా ఉన్నాయి ఇవి. సెంటర్లో తీద్దాం, ఒక సైడ్లో తీసుకో తినేదానికి. సో ఇంటికైతే ఎత్తుకోబోతున్నాం అనమాట. కాశ్మీర్ పోయినాక ఆపిల్కాయలు తీసుకురాకపోతే ఇంట్లో వాళ్ళు ఎగిస్తూ అంటారు. అందువల్ల దీంట్లో అంటే అబ్బా అంటే మేము అర్థం తినేయగలము, మిగతావన్నీ ఇంటికి. ఇంకా 2 వరుసలు ఉన్నాయి, కింద ఒక వరుస. పెట్టేసేయి
మంది ఏసీ క్యాబిన్ కాబట్టి కొద్దిగా అంత హీట్ ఏమి ఉండదు లోపల. సో అందువల్ల అయితే ఖరాబ్ కావు, వాళ్ళైతే ఖరాబ్ అయిపోతాయి వేరే బండ్లు అయితే అనేసి అన్నాడు. సరే అని చెప్పేసి మా దాంట్లో ఏం ఖరాబ్ కావాలి అనేసి అన్నాను. వెనకాల పెట్టుకుని వేస్తాము. ఆడ ఎండ పడుతుంది బ్రో. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with